Hi students, in this video I welcome you to know about question tags. సాధారణంగా ఒక స్టేట్మెంట్ చెప్పిన తర్వాత దానిని కన్ఫర్మ్ చేస్తాం. ఇది కాన్వర్జేషన్లో జరుగుతూ ఉంటుంది. ఆ కన్ఫర్మేషన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యే సెంటెన్స్ని స్టేట్మెంట్ అంటాం. ఆ స్టేట్మెంట్ని కన్ఫర్మేషన్ చేయడానికి మనం క్వశ్చన్ ట్యాగ్ని ఉపయోగిస్తూ ఉంటాము. Question tags. Question tag is a common practice in conversation to make a statement and ask for confirmation. ఒక స్టేట్మెంట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి చివరిలో అడిగే క్వశ్చన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ వెరీ హాట్, isn't it? The later part isn't it is called as question tag. Put comma after the statement and write the క్వశ్చన్ ట్యాగ్. ఇచ్చిన స్టేట్మెంట్ చివర కామా పెట్టి దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది. ఇది మనం జనరల్గా ఏ సెంటెన్స్నైనా కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం జనరల్ కాన్వర్జేషన్లో క్వశ్చన్ ట్యాగ్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇచ్చిన స్టేట్మెంట్కి చివరిలో కామా పెట్టి దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం. ఈ ఎగ్జాంపుల్లో గమనించండి, ఇట్స్ వెరీ హాట్, ఇట్ ఈస్ ఎ సెంటెన్స్ స్టేట్మెంట్. స్టేట్మెంట్కి చివర కామా పెట్టి ఇట్స్ వెరీ హాట్ కామా, అక్కడ క్వశ్చన్ ట్యాగ్ని రాస్తాం. ఇజంట్ ఇట్, కన్ఫర్మ్ చేసుకుంటున్నాం, ఇప్పుడు వేడిగా ఉంది కదా, ఉందా అని కన్ఫర్మ్ చేసుకోవడాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ షార్ట్ ఫామ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. దే ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ స్పీచ్ when we want to confirm something or when we want to find out if something is true or not. ఏదైనా ఒక స్టేట్మెంట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కానీ లేదా అది సరైనదా కాదా అని మనం గుర్తించడానికి కానీ క్వశ్చన్ ట్యాగ్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇట్ ఈస్ నాట్ ఏ డాగ్, ఈజ్ ఇట్? ఇది కుక్క కాదు, అవునా? ఇట్ ఈస్ నాట్ ఏ డాగ్, ఈజ్ ఇట్? అది కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం. దే ఆర్ క్యాట్స్, అరంట్ దే? అవి పిల్లులు కాదా? ఇలా చెప్పిన స్టేట్మెంట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్ని ఉపయోగిస్తాం. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ద యాక్సిలరీ ఆర్ మోడల్ వెర్బ్ ఫార్మ్ ఫ్రమ్ ద మెయిన్ సెంటెన్స్ అండ్ ద అప్రోప్రియేట్ సబ్జెక్ట్ ప్రొనౌన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ రూలు, ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న యాక్సిలరీ వెర్బ్ కానీ లేదా మోడల్ వెర్బ్ కానీ ఉపయోగించి మనము క్వశ్చన్ ట్యాగ్ని ఫ్రేమ్ చేస్తాం. తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్లోని సబ్జెక్టుకు బదులుగా దాని యొక్క ప్రొనౌన్ని వాడుతాము. క్వశ్చన్ ట్యాగ్లో ఇచ్చిన పేరుని అక్కడ సబ్జెక్టు లేదా నౌన్ని క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించకూడదు. క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క నౌన్ ఆర్ సబ్జెక్ట్ ఫామ్ యొక్క ప్రొనౌన్ని క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగిస్తాం. తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ యాక్సిలరీ వెర్బ్ ఫామ్ ఉందో లేదా ఏ మోడల్ వెర్బ్ ఫామ్ ఉందో దానితోనే క్వశ్చన్ ట్యాగ్ని స్టార్ట్ చేస్తాం. మీరు ముఖ్యంగా 3 రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి పక్కన కంపల్సరీగా కామా పెట్టాలి. క్వశ్చన్ ట్యాగ్ తర్వాత చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. స్టేట్మెంట్లో ఇవ్వబడినటువంటి సబ్జెక్ట్ ఆర్ నౌన్ యొక్క ప్రొనౌన్ని మాత్రమే క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించాలి, కానీ ఆ నౌన్ పేరు కానీ సబ్జెక్టుని కానీ రాయకూడదు. దాని యొక్క ప్రొనౌన్ని మాత్రమే క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి. తర్వాత స్టేట్మెంట్లో ఏ యాక్సిలరీ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ఆర్ మోడల్ వెర్బ్ ఉందో దానితో మాత్రమే క్వశ్చన్ ట్యాగ్ని స్టార్ట్ చేయాలి. ఇతర వెర్బ్ ఫామ్ని మనము ఉపయోగించకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కరేన్ ఈజ్ లెర్నింగ్ టు డ్రైవ్. కరేన్ నేమ్, కరేన్నే మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్లో కరేన్ అని రాయకూడదు. కరేన్కి వాడబడే ప్రొనౌన్ని క్వశ్చన్ ట్యాగ్లో తీసుకురావాలి. ఇక్కడ కరేన్ బదులు ఆమె పేరు కాబట్టి షీ అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తున్నాం. తర్వాత ఈ సెంటెన్స్లో యాక్సిలరీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏముంది? ఈజ్ ఉంది. కరేన్ ఈజ్ లెర్నింగ్ టు డ్రైవ్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్లో ఈ సబ్జెక్టు యాక్సిలరీ వెర్బ్ ఏముందో అదే ముఖ్యంగా చూసుకోవాలి. తర్వాత ఉండే ప్రెడికేట్ రిమైనింగ్ సెంటెన్స్తో మీకు అవసరం లేదు. మీరు ముఖ్యంగా గమనించాల్సింది సబ్జెక్టు, యాక్సిలరీ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ఉందా లేదా, ఒకవేళ నేరుగా మెయిన్ వెర్బ్ ఉంటే అది ఏ టెన్స్లో ఉంది, ఆ 3 గమనించుకొని క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది. ఈ సెంటెన్స్లో కరేన్ ఈజ్ లెర్నింగ్ టు డ్రైవ్
మీకు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టు వెర్బ్ ఫామ్ లేదా యాక్సిలరీ మోడల్ వెర్బ్ ఫామ్సే ఇంపార్టెంట్. తర్వాత ప్రెడికేట్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంత లెంగ్తీ ప్రెడికేట్ ఉన్నా మీరు ముఖ్యంగా గమనించాల్సింది సబ్జెక్ట్ అండ్ యాక్సిలరీ ఆర్ మోడల్ వెర్బ్ ఆ రెండు లేనప్పుడు మెయిన్ వెర్బ్ ఏ టెన్స్లో ఉంది అనేది క్వశ్చన్ ట్యాగ్లో గమనించాలి. క్వశ్చన్ ట్యాగ్ తయారు చేసేటప్పుడు చూడాలి. కరీన్ ఈజ్ లెర్నింగ్ టు డ్రైవ్. ఈ సెంటెన్స్కి ఎలా క్వశ్చన్ ట్యాగ్ రాయాలి? ఆ సెంటెన్స్లో ఇవ్వబడినటువంటి యాక్సిలరీ ఫామ్ తీసుకొని అక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాలి. సెంటెన్స్ తర్వాత కామా పెట్టి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. క్వశ్చన్ ట్యాగ్ చివరిలో క్వశ్చన్ మార్క్ కంపల్సరీగా పెట్టాలి. కామా క్వశ్చన్ మార్క్ కంపల్సరీ. మార్క్ కాంట్ రీడ్ ఏ హార్స్. మార్క్ కాంట్ రైడ్ ఏ హార్స్. కెన్ హీ. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ ఫామ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ ఫామ్లో ఉండాలి. ఇచ్చిన స్టేట్మెంట్ నెగటివ్ ఫామ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఫామ్లో ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సబ్జెక్ట్ లేదా నౌన్ రాయకూడదు, దాని యొక్క ప్రొనౌన్ని మాత్రమే క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి. సెంటెన్స్లో ఇవ్వబడినటువంటి యాక్సిలరీ వెర్బ్ లేదా మోడల్ వెర్బ్ను మాత్రమే క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించాలి. సెంటెన్స్ చివర కామా పెట్టి క్వశ్చన్ ట్యాగ్ తర్వాత చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సెంటెన్స్ పాజిటివ్ ఫామ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ కంపల్సరీ నెగటివ్ ఫామ్లో ఉండాలి. సెంటెన్స్ నెగటివ్ ఫామ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ కంపల్సరీ పాజిటివ్ ఫామ్లో ఉండాలి. మార్క్ కాంట్ రైడ్ ఏ హార్స్. కెన్ హీ. ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వబడిన స్టేట్మెంట్ నెగటివ్ ఫామ్లో ఉంది, కెనాట్ ఉంది. కాబట్టి మనం అతను రైట్ చేయగలడా, కెన్ హీ అని క్వశ్చన్ చేయాలి. ఇక్కడ మార్క్ అనే అతని పేరు ఉంది కాబట్టి అతని పేరుకు బదులుగా ప్రొనౌన్ని మనం యూజ్ చేయాలి, హీ. కరీన్ అనే అమ్మాయి పేరుకు బదులుగా ప్రొనౌన్ షీ ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో సబ్జెక్ట్ నేమ్ని నేరుగా క్వశ్చన్ ట్యాగ్లో రాయకూడదు. We use a negative question tag after a positive sentence. ఎగ్జాంపుల్స్ చూడండి. పాజిటివ్ సెంటెన్స్కి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, నెగటివ్ ఫామ్లో ఉండాలి. కేట్ విల్ బీ హియర్ సూన్. ఓంట్ షీ. విల్ నాట్ బీ అనేది మనం ఓంట్ షీ అని రాస్తాం. విల్ నాట్ షీని షార్ట్ ఫామ్లో ఓంట్ షీ రాస్తున్నాం. దెర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ట్రాఫిక్. వాజంట్ దేర్. మైకేల్ షుడ్ పాస్ ద ఎగ్జామ్. షుడ్ నాట్ హీ. షుడెంట్ హీ. ఇక్కడ గమనించండి, సబ్జెక్ట్ని నేరుగా ఆ పేర్లు అక్కడ రాయలేదు. కేట్ అన్నాం, దానికి బదులుగా ప్రొనౌన్ షీ ఉపయోగించాం. మైకేల్ ప్రొనౌన్ హీ ఉపయోగించాం. ఇంకొకటి కూడా గమనించండి, ఇక్కడ ఏమి యాక్సిలరీ ఆర్ మోడల్ వెర్బ్ ఉందో దాంతోనే క్వశ్చన్ ట్యాగ్ రాసాం, కానీ కొత్త యాక్సిలరీ వెర్బ్ని తీసుకురాలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇచ్చిన స్టేట్మెంటు ఏం ఫామ్ ఆఫ్ వెర్బ్ ఉందో ఆ వెర్బ్ రాసుకొని అది పాజిటివ్లో ఉంటే నెగటివ్ ఫామ్ రాసుకోవాలి, నెగటివ్లో ఉంటే పాజిటివ్ ఫామ్ రాసుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. కటే విల్ బీ హియర్ సూన్. విల్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో విల్ నాట్, వోంట్ అని రాసుకున్నాం. కటే అనేది అమ్మాయి పేరు కాబట్టి ప్రొనౌన్ షీ ఉపయోగించాం. కటే విల్ బీ హియర్ సూన్. వోంట్ షీ. సెంటెన్స్ పాజిటివ్గా ఉంటే నెగటివ్ ఫామ్లో క్వశ్చన్ ట్యాగ్ రాసుకున్నాం. లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మైకేల్ షుడ్ పాస్ ద ఎగ్జామ్. షుడ్ పాజిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి షుడ్ నాట్ నెగటివ్ ఫామ్లో రాసుకున్నాం. ఇక్కడ ఇవ్వబడినటువంటి యాక్సిలరీ ఫామ్ ఆఫ్ వెర్బ్నే మనము క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగిస్తున్నాం. దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ట్రాఫిక్. వాజంట్ దేర్. ఇచ్చిన యాక్సిలరీ వెర్బ్ రాసి అది పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలి, సెంటెన్స్లో నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో పాజిటివ్లో రాయాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టుని దాని యొక్క ప్రొనౌన్ని మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్లో రాస్తున్నాము. ఇలా వెనక్కి రాసుకుంటున్నాం. విల్ నాట్ షీ. వాజంట్ దేర్. షుడ్ నాట్ హీ. యాక్సిలరీ వెర్బ్ని దాని తర్వాత సబ్జెక్ట్ని వెనక్కి రాసుకుంటున్నాము. మైకేల్ షుడ్ పాస్ ద ఎగ్జామ్. పాస్ ద ఎగ్జామ్ అనే ప్రిడికేట్ పార్ట్ మనకు అవసరం లేదు. సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బ్ గమనించుకున్నాము, ప్రెడికేట్ పార్ట్ అలాగే ఉంటుంది. సెంటెన్స్ చివరిలో ఒక కామా పెట్టి అక్కడ ఉన్న యాక్సిలరీ వెర్బ్ షుడ్కి షుడ్ నాట్, నాట్ అనే నెగటివిటీ తగిలించి ఇక్కడ ఉన్న మైకేల్ అనే సబ్జెక్ట్కి ప్రొనౌన్ హీ ఉపయోగించి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాం. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ని రాయాల్సి ఉంటుంది. We use a positive question tag after a negative sentence.
నెగటివ్ సెంటెన్స్కి చివరగా పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని రాయాలి. కాటే వోంట్ బి లేట్. కాటే వోంట్ బి లేట్. విల్ షీ. పాజిటివ్ ఫామ్లో క్వశ్చన్ ట్యాగ్ రాసాము. ప్రణౌన్ని ఉపయోగించాము. కాటే బదులు షీ అనే ప్రణౌన్ని ఉపయోగించాము. దే డోంట్ లైక్ అస్. దే డోంట్ నెగటివ్ ఫామ్లో ఉంది. ఆ డూని తీసుకొని అక్కడ ఉన్న సబ్జెక్ట్ని తిరిగి ఆల్రెడీ సబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ ఉంటే దాన్ని నేరుగా రాసేస్తాం. సబ్జెక్ట్ ప్లేస్లో పేర్లు ఉంటే నౌన్ ఉంటే దానికి బదులుగా ప్రొనౌన్ రాస్తాము. ప్రొనౌన్నే సబ్జెక్ట్గా ఉంటే మీరు మార్చాల్సింది ఏం లేదు, తిరిగి మళ్ళీ ప్రొనౌన్నే రాసేస్తాం. దే డోంట్ లైక్ అస్. దే ప్రొనౌన్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో కూడా మళ్ళీ దే వాడతాం. ఒకవేళ అక్కడ పేరు ఉంటే పేరుకు బదులుగా అమ్మాయి పేరు ఉంటే షీ అని, అబ్బాయి పేరు ఉంటే హీ అని మార్చి రాయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్లో నౌన్ ఉంటే ప్రొనౌన్ రాయాలి. సబ్జెక్ట్ ప్లేస్లో డైరెక్ట్గా ప్రొనౌనే ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. అలాంటప్పుడు మీరు మార్చాల్సిందల్లా పాజిటివ్ సెంటెన్స్కి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్, నెగటివ్ సెంటెన్స్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మార్చడమే, కామా పెట్టడం సెంటెన్స్ తర్వాత చివర్లో క్వశ్చన్ మార్క్ పెట్టడం మాత్రం చేయాలి. ఒకవేళ సబ్జెక్ట్ ఉంటే దాని బదులు ప్రొనౌన్ రాయాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌనే ఉంటే మీరు డైరెక్ట్గా ట్యాగ్ రాసేయచ్చు. యూ హ్యావ్ నాట్ గాట్ ఏ కార్. యూ హ్యావ్ నాట్ నెగటివ్ ఫామ్లో సెంటెన్స్ ఉంది కాబట్టి ఇంకా మీరు మార్చాల్సింది ఒక పాజిటివ్ ఫామ్లో క్వశ్చన్ ట్యాగ్ తయారు చేసుకోండి. ఇంక ఇక్కడేం మార్చుకోక్కర్లేదు. హ్యావ్ నాట్కి హ్యావ్ రాశారు. యూ అనే ప్రొనౌన్ సబ్జెక్ట్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో కూడా యూ రాసేశారు. కాటే వోంట్ బి లేట్. విల్ షీ. దే డోంట్ లైక్ అస్. డూ దే. యూ హ్యావ్ నాట్ గాట్ ఏ కార్. హ్యావ్ యూ. క్వశ్చన్ మార్కు కామా కంపల్సరీగా పెట్టాలి, వాటిని మర్చిపోకూడదు. అక్కడ ఇచ్చిన యాక్సిలరీ వెర్బ్ని మోడల్ వెర్బ్ని మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్లో తయారు చేసుకోవాలి. ఇవ్వబడినటువంటి ప్రొనౌన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంటే దానికి క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్ రాసుకోవాలి, సరిపోయే ప్రొనౌన్. తర్వాత యాక్సిలరీ వెర్బ్ ప్లేస్లో ఏమున్నాయో వాటిని తిరిగి మనం క్వశ్చన్ ట్యాగ్లో రాసుకోవాల్సి ఉంటుంది. వేరే మార్చి రాయాల్సిన అవసరం లేదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో మనం మార్చి రాసుకుంటాం. అక్కడ మార్చాల్సిందల్లా పాజిటివ్ ఫామ్ని నెగిటివ్గా, నెగిటివ్ ఫామ్ని పాజిటివ్గా మార్చడం ఒకటే మీరు గుర్తించాల్సి ఉంటుంది. When the verb of sentence is in the present or past simple, we form the question tag with do or does or did and the subject pronoun. ఒకవేళ యాక్సిలరీ వెర్బ్ కానీ మోడల్ వెర్బ్ కానీ ఇవ్వకుండా డైరెక్ట్గా వెర్బ్ ఫామ్ ఇస్తే, ఇవ్వబడినటువంటి సెంటెన్స్లో డైరెక్ట్గా వెర్బ్ ఫామ్ ఉంటే అది ఏ టెన్స్లో ఉందో మీరు గుర్తించాలి. అక్కడ ఈజ్, వాజ్, ఆర్ అట్లాంటి హ్యావ్, హ్యాజ్, షెల్ ఇలాంటి వెర్బ్ ఫామ్స్, యాక్సిలరీ వెర్బ్ ఫామ్స్ కానీ మోడల్ వెర్బ్స్ కానీ మీరు ఇస్తే వాటిని తిరిగి క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క సెంటెన్స్లో యాక్సిలరీ వెర్బ్ ఫామ్స్ ఉండవు, డైరెక్ట్గా వెర్బ్ ఫామ్ ఉంటుంది. అలాంటప్పుడు అది ఏ టెన్స్లో ఉంది, వెర్బ్ ఏ టెన్స్లో ఉంది గమనించి దానికి డూ, డస్ కానీ డిడ్ కానీ వాడాలి. డూ ఎప్పుడు వాడతాము? 3 పర్సన్స్లో సెకండ్ పర్సన్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ అనే సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు డస్ వాడతాం. కేవలం హీ, షీ, ఇట్కి మాత్రమే డస్ వస్తుంది. ఐ, వి, యూ అనే వాటికి డూ వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో వెర్బ్ ఫామ్ ఉన్నప్పుడు మనము ఐ, యూ, వి అనే ఫస్ట్ థర్డ్ పర్సన్స్కి డూ వాడతాము. ఒకవేళ హీ, షీ, ఇట్ అనేవి సబ్జెక్టుగా ఉంటే సెకండ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టు ఉంటే డస్ ఉపయోగిస్తాము. ఒకవేళ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నామనుకోండి, ఇంకా డోంట్ బాదర్ అబౌట్ హీ, షీ, ఐ, యూ. ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా పాస్ట్ టెన్స్ ఉంటే వీ యూజ్ డిడ్ ఫర్ ఆల్ పర్సన్స్. ఒకవేళ ఇచ్చిన వెర్బ్ ఫాము ప్రజెంట్ టెన్స్లో ఉంటే డూ వాడాలా, డస్ వాడాలా? డూ దేనికి వాడాలి? ఫస్ట్ పర్సన్ ఐ, థర్డ్ పర్సన్ యూ, డూ వాడతాము. సెకండ్ పర్సన్ హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు డస్ వాడతాము. ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడే డూ వాడాలా, డస్ వాడాలా అనేది పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే అది ఏ సబ్జెక్ట్ అయినా ఏ పర్సన్ అయినా మనము డిడ్ ఉపయోగిస్తాము పాస్ట్ టెన్స్ వెర్బ్ ఉంటే. ఎగ్జాంపుల్ చూడండి, జాన్ డస్ నాట్ లైక్ గోల్ఫ్. ఇక్కడ జాన్ డస్ నాట్ లైక్ గోల్ఫ్ డైరెక్ట్గా వెర్బ్ ఉంది, యాక్సిలరీ ఫామ్ వెర్బ్ లేదు కాబట్టి డస్ నాట్ ఉంది కాబట్టి డస్ హీ. మీరు ఇంక ఇక్కడ
టెన్స్ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. జాన్ డస్ నాట్ లైక్ గోల్ఫ్, సింపుల్. డస్ హీ, జాన్ బదులు ఆ ప్రొనౌన్ హీ యూజ్ చేసాము. డస్ నాట్ అనే నెగటివ్ ఫామ్కి డస్ అనే పాజిటివ్ ఫామ్ తీసుకున్నాము. జాన్ డస్ నాట్ లైక్ గోల్ఫ్. మళ్ళీ చెప్తున్నాను, ప్రెడికేట్తో మనకు సంబంధం లేదు. లైక్ గోల్ఫ్ ప్రెడికేట్ అంటే సబ్జెక్టు వెర్బు కాకుండా మిగతా రిమైనింగ్ సెంటెన్స్ అంతా కూడా ప్రెడికేట్ అంటాము. సబ్జెక్టు వెర్బు చూసుకుంటాము, టోటల్ సెంటెన్స్కి ఒక కామా పెట్టేసి ఆ రెండింటిని ఉపయోగించి తిరగదిప్పిస్తాము. వెర్బు ముందు యూజ్ చేస్తాము, తర్వాత సబ్జెక్ట్ ప్లేస్లో ఉండేదానికి ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. కాబట్టి ప్రెడికేట్తో మనకు అవసరం లేదు. క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ప్రెడికేట్తో అవసరం లేదు. సబ్జెక్టు వెర్బు గమనించుకొని క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ముందు వెర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ ప్లేస్లో ఉండే ప్రొనౌన్ వస్తుంది. సబ్జెక్ట్ నేమ్స్ ఎప్పుడూ క్వశ్చన్ ట్యాగ్లో రాయకూడదు. జాన్ డస్ నాట్ లైక్ గోల్ఫ్. డస్ నాట్లో ఉండే నాట్ తీసి నెగటివ్ ఫామ్ తీసేసి డస్, ముందు వెర్బ్ రాసుకున్నాము, తర్వాత ప్రొనౌన్ రాసుకున్నాము. ఇక్కడ సబ్జెక్ట్లో నేమ్ ఉంది కాబట్టి, నౌన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రొనౌన్ హీ అని రాసుకున్నాము. డస్ హీ. దే లెఫ్ట్ ఫర్ మిలాన్. ఇక్కడ గమనించండి, ఇక్కడ యాక్సిలరీ వెబ్స్, మోడల్ వెబ్స్, డూ, డస్, డిడ్ ఈ ఫామ్స్ ఏం లేవు, డైరెక్ట్గా వెర్బ్ ఫామ్ ఉంది. ఇలాంటప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా టెన్స్ని గమనించాలి. అది ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా. ఎప్పుడు టెన్స్ గమనించాలి? కేవలము ఎటువంటి యాక్సిలరీ వెర్బు, మోడల్ వెర్బు, డూ, డస్, డిడ్ ఫామ్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా వెర్బు ఉన్నప్పుడు, సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్గా వెర్బు ఉన్నప్పుడు అది ఏ టెన్స్లో ఉందో మీరు గమనించాలి. దే లెఫ్ట్ ఫర్ మిలాన్. లెఫ్ట్, లీవ్, లెఫ్ట్ V2 ఫామ్లో ఉంది, అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. మీకు వెర్బ్ ఫామ్స్ తెలుసు కదా, V1, V2, V3. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. రైట్, రోట్, రిటర్న్. డూ, డస్, డిడ్. ఇక్కడ దే లెఫ్ట్ ఫర్ మిలాన్. లెఫ్ట్ అంటే V2 ఫామ్ ఆఫ్ ద వెర్బ్, పాస్ట్ టెన్స్ కాబట్టి మనం డిడ్ తీసుకోవాలి. దే లెఫ్ట్ ఫర్ మిలాన్. దే అనే నౌన్ డైరెక్ట్గా ప్రొనౌన్ ఉంది సబ్జెక్ట్ ప్లేస్లో, కాబట్టి ఇక్కడ లెఫ్ట్ అనేది ఎలా రాయాలి క్వశ్చన్ ట్యాగ్లో? లెఫ్ట్ అనే వెర్బ్ని డైరెక్ట్గా ఉపయోగించకూడదు. వెర్బ్కు బదులుగా డూ, డస్, డిడ్ అనే డూ ఫామ్ వెర్బ్స్ని వాడుతాం. దే లెఫ్ట్ ఫర్ మిలాన్. డిడ్ నాట్ దే. ఎందుకు డిడ్ వాడాము? లెఫ్ట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ నాట్ దే అనే క్వశ్చన్ ట్యాగ్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్, when the sentence contains a word with a negative meaning like never, hardly, seldom or rarely, the question tag is positive. అంటే ఇవి ఎప్పుడు జరగని విధంగా ఉండే పదాలు. నెవర్ ఎప్పుడు జరగదు, చాలా కష్టంగా జరుగుతుంది. హార్డ్లీ, సెల్డమ్ అంటే అప్పుడప్పుడు, రేర్గా, ఇలాంటి ఫామ్ ఆఫ్ వెర్బ్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో పాజిటివ్ ఫామ్ని వాడుతాము. దే హార్డ్లీ ఎవర్ గో టు ద థియేటర్. డూ దే. దే హార్డ్లీ ఎవర్ గో. ఇక్కడ వెర్బ్ గో ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో డూ ఉపయోగించాము. ఎందుకని? సెంటెన్స్లో ఎటువంటి యాక్సిలరీ ఫామ్ ఆఫ్ వెర్బ్ లేదు. దే హార్డ్లీ ఎవర్ గో టు ద థియేటర్. ఇక్కడ చూడండి, మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ సెంటెన్స్లో దే హార్డ్లీ ఎవర్ గో టు ద థియేటర్ అనే దాంట్లో నెగటివ్ ఫామ్ ఏం లేదు కదా, కాబట్టి ఇక్కడ డోంట్ దే అని రాయాలి కదా క్వశ్చన్ ట్యాగ్ అనే డౌట్ వచ్చిందా? అందుకని ఇది గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన సెంటెన్స్లో నెవర్, హార్డ్లీ, సెల్డమ్, రేర్లీ అనే పదాలు ఉపయోగించబడినప్పుడు దాని యొక్క క్వశ్చన్ ట్యాగ్ని పాజిటివ్లోనే రాయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో రాయాలి, ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్గా రాయాలి, మార్చి రాయాలి అని చెప్పుకున్నాం. కానీ ఈ పాయింట్లో పెక్యులర్గా ఇచ్చిన స్టేట్మెంట్లో నెవర్, హార్డ్లీ, సెల్డమ్, రేర్లీ అనే పదాలు ఉపయోగించినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ని మనము పాజిటివ్ ఫామ్లోనే రాయాలి. అది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, దే హార్డ్లీ ఎవర్ గో టు ద థియేటర్. ఇక్కడ ఇచ్చిన వెర్బ్ ఏముంది? ముందుగా మీరు స్టేట్మెంట్ చదవగానే యాక్సిలరీ ఫామ్ వెర్బ్ ఏమైనా, మోడల్ వెర్బ్ ఫామ్ ఏమైనా ఉందా ఆ సెంటెన్స్లో చూడాలి. ఒకవేళ ఎటువంటి వెర్బ్ ఫామ్ అక్కడ లేదనుకోండి, డైరెక్ట్గా వెర్బ్, మెయిన్ వెర్బ్ ఉందనుకోండి, అప్పుడు ఏ టెన్స్లో ఉందో గమనించాలి. ఇది చాలా జాగ్రత్తగా డెలికేట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ఇవ్వబడిన లిస్ట్ ఆఫ్ పాయింట్స్లో హార్డ్లీ, నెవర్, సెల్డమ్, రేర్లీ అనే ఈ 4 పదాలు ఏదైనా పదం ఉంటే
క్వశ్చన్ ట్యాగ్ని మనం కంపల్సరీగా పాజిటివ్ ఫామ్లోనే రాయాలి. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండవది, స్టేట్మెంట్ని చదివేటప్పుడు అందులో ఏదైనా యాక్సిలరీ ఫామ్ వెర్బ్ కానీ మోడల్ వెర్బ్ ఫామ్ కానీ ఈజ్, ఆర్, షెల్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా చూస్తే, ఒకవేళ ఆ పదాలు ఏదైనా యాక్సిలరీ వెర్బ్ ఫామ్ ఉండిందనుకోండి, మీరు క్వశ్చన్ ట్యాగ్ని డైరెక్ట్గా అదే యూజ్ చేసి రాసేస్తారు. ఇచ్చిన స్టేట్మెంట్లో ఎటువంటి యాక్సిలరీ ఫామ్ ఆఫ్ వెర్బ్, మోడల్ ఫామ్ ఆఫ్ వెర్బ్ లేకపోతే ఆ సెంటెన్స్లో వెర్బ్ని గమనించాలి. ఇక్కడ ఈ సెంటెన్స్లో చూడండి, దే హార్డ్లీ ఎవర్ గో టు ద థియేటర్. ఈ సెంటెన్స్లో వెర్బ్ ఏంటి? గో. గో దేంట్లో ఉంది? V1 ఫామ్లో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ టెన్స్లో ఉంటే మనం ఏం వాడాలి? డూ కానీ డస్ కానీ వాడాలి. ఈ డూ వాడేది ఎప్పుడు? సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు, థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు డూ యూజ్ చేస్తాం. కేవలం సెకండ్ పర్సన్స్ హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మాత్రమే డస్ వాడతాం. అది మీకు కామన్గా తెలిసిన రూల్. ఇంగ్లీష్లో పర్సన్స్కి వెర్బ్ అగ్రిమెంట్ చూసినప్పుడు తెలుస్తుంది. హీ, షీ, ఇట్ అనే ప్రొనౌన్స్ ఉన్నప్పుడు డస్ వాడతాము. యూ, ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు డూ వాడతాము ప్రెజెంట్ టెన్స్లో. కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన సెంటెన్స్లో గో అనే వెర్బ్ V1 ఫామ్లో ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం అక్కడ డూ అనే యాక్సిలరీ వెర్బ్ని, డూ అనే మోడల్ వెర్బ్ని ఉపయోగిస్తున్నాం. దే హార్డ్లీ ఎవర్ గో టు ద థియేటర్. డూ దే. ఎందుకు డూ యూజ్ చేసాము? ఇచ్చిన సెంటెన్స్లో యాక్సిలరీ ఫామ్ వెర్బ్ కానీ మోడల్ వెర్బ్ కానీ లేదు కాబట్టి అలాంటప్పుడు డూ, డిడ్, డస్ అనేవి వాడతాం. ఇక్కడ నేరుగా సబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో దే అనే ప్రొనౌన్ని యూజ్ చేసేసాము. ఒకవేళ అక్కడ నౌన్ ఉంటేనే మనం క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్ వాడాలి. సబ్జెక్ట్ ప్లేస్లో డైరెక్ట్గా ప్రొనౌన్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో మనం నేరుగా అదే ప్రొనౌన్ని ఉపయోగించవచ్చు. ప్రెడికేట్తో మనకు పని లేదు. స్టేట్మెంట్ తర్వాత కామా పెట్టి క్వశ్చన్ ట్యాగ్ని రాసేస్తున్నాము, క్వశ్చన్ మార్క్ కంపల్సరీగా పెడుతున్నాము. దే హార్డ్లీ ఎవర్ గో టు ద థియేటర్. గో అనే వెర్బ్ ఉంది కాబట్టి డూ దే అనే క్వశ్చన్ ట్యాగ్ మనం అక్కడ వాడాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ నెవర్ ప్లేస్ టెన్నిస్. ఈ సెంటెన్స్ చూడగానే అక్కడ పాజిటివ్ ఫామ్లో ఉంది అనుకుంటాం, తక్కువ నెగటివ్ ట్యాగ్ రాసేస్తాం. నెవర్ అనే వర్డ్, హార్డ్లీ అనే వర్డ్, సెల్డమ్, రేర్లీ అనే 4 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఉన్నాయంటే క్వశ్చన్ ట్యాగ్ని కూడా మళ్ళీ పాజిటివ్ ఫామ్లోనే రాయాలి. హీ నెవర్ ప్లేస్ టెన్నిస్. ఇక్కడ గమనించండి, హీ సెకండ్ పర్సన్ సబ్జెక్ట్లో ఉన్న, సెకండ్ పర్సన్ ఉంది సబ్జెక్ట్లో. ప్లేస్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ప్లేయిడ్ V2 ఫామ్ ఆఫ్ వెర్బ్ లేదు, V1 ఫామ్ ఆఫ్ వెర్బ్ ఉంది కాబట్టి డస్ హీ అని వాడాం. అదే ఇక్కడ ప్లేయిడ్, హీ ప్లేయిడ్ అని ఉంటే డిడ్ హీ అని వాడేవాళ్ళము. ఇప్పుడు అర్థమైందా? డూ, డిడ్, డస్ ఎప్పుడు వాడాలి? డస్ మాత్రమే హీ, షీ, ఇట్ వస్తేనే, సెకండ్ పర్సన్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటేనే డస్ వస్తుంది, అది ప్రజెంట్ టెన్స్లోనే వస్తుంది. ఒకవేళ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఫస్ట్ పర్సన్ అయినా, సెకండ్ పర్సన్ అయినా, థర్డ్ పర్సన్ అయినా డిడ్నే ఉపయోగిస్తాము. ప్రజెంట్ టెన్స్ అయినప్పుడే డూనా డస్సా చూడాలి. డూ ఎప్పుడు వస్తుంది? ఐ, యూ. ఫస్ట్ పర్సన్కి, థర్డ్ పర్సన్కి డూ వస్తుంది, సెకండ్ పర్సన్కి మాత్రమే డస్ వస్తుంది. ఈ నెవర్, హార్డ్లీ, సెల్డమ్, రేర్లీ అనే వాడినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ కూడా పాజిటివ్ ఫామ్లోనే ఉండాలి. హీ నెవర్ ప్లేస్ టెన్నిస్. ఇక్కడ ఏం చేసాము? ప్లేస్ అనేది V1 ఫామ్లో ఉంది కాబట్టి డస్ ఉపయోగించాము. హీ అనే ప్రొనౌన్ని డైరెక్ట్గా క్వశ్చన్ ట్యాగ్లో డస్ హీ అని రాసాము. సబ్జెక్ట్ ప్లేస్లో ఎనీథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్ వస్తే ప్రొనౌన్గా ఇట్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ఎనీథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్ ఉంటే ప్రొనౌన్గా ఇట్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్లేస్లో సంబడి, సమ్వన్, ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎనీబడి, ఎనీవన్, నోబడి, నో వన్ వచ్చినప్పుడు ప్రొనౌన్గా దే ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ లైక్ వేరింగ్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్. ఇక్కడ ఈ సెంటెన్స్ చూడగానే మీరు ఏం చేయాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది, వెర్బ్ ఏముంది చూడాలి. మిగతా సెంటెన్స్తో ప్రెడికేట్తో మనకు అవసరం లేదు. ఇక్కడ ఐ లైక్ వేరింగ్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్లో సబ్జెక్ట్ ఏమిటి? ఐ, డైరెక్ట్గా ప్రొనౌన్ ఉంది. నెక్స్ట్ వెర్బ్ ఏముంది? లైక్, ఐ లైక్. ఇక్కడ యాక్సిలరీ వెర్బ్ ఏమీ లేదు, మోడల్ వెర్బ్ ఏమీ లేదు కాబట్టి మనము ఏం చేయాలి? వెర్బ్ ఫాము ఏ టెన్స్లో ఉందో చూడాలి. ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా? ఐ లైక్ వేరింగ్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్. లైక్ అనేది V1 ఫామ్లో ఉంది కాబట్టి ఐకి ఏం యూజ్ చేస్తాము?
డస్ ఉపయోగించము. హీ షీ ఇట్ ఉంటేనే కదా డస్ వాడతాము. లైక్ అనేది V1 ఫామ్లో ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బు డైరెక్ట్ వెర్బు ఉంటే మెయిన్ వెర్బు ఉంటే డూ డస్ డిడ్ వాడాలి. అది గుర్తుపెట్టుకోండి. ఐ లైక్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డోంట్ ఐ ఇచ్చిన స్టేట్మెంట్ చివరిలో కామా పెట్టి ట్యాగ్ రాసి చివరిగా క్వశ్చన్ మార్క్ పెడుతున్నాము. సెకండ్ ఎగ్జాంపుల్, షీ వెంట్ టు సినిమా లాస్ట్ వీక్. ఇది ఇచ్చిన సెంటెన్స్. షీ వెంట్ టు సినిమా లాస్ట్ వీక్. వెంట్ గో, వెంట్ గాన్. V2 ఫామ్లో పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో వెర్బ్ ఉంది అనుకోండి, ఇక మనం డూ ఆర్ డజా అవసరం లేదు, డైరెక్ట్గా డిడ్ రాసేస్తాం. షీ సబ్జెక్ట్ ప్లేస్లో నేరుగా ప్రొనౌన్ ఉంది కాబట్టి డిడింట్ షీ వెంట్ టు సినిమా. వెంట్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ రాయాలి. సెంటెన్స్ ఇవ్వబడిన సెంటెన్స్ పాజిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ ఫామ్లో రాయాలి. కాబట్టి డిడ్ నాట్ అని రాయకుండా షార్ట్ ఫామ్లో రాస్తాం. క్వశ్చన్ ట్యాగ్లో షార్ట్ ఫామ్లో రాయాలి. డిడింట్ షీ. థర్డ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు వేర్ యూనిఫామ్ ఇన్ ద స్కూల్. ఇచ్చిన స్టేట్మెంట్లో ఇక్కడ డైరెక్ట్గా వెర్బ్ ఫామ్ కాకుండా యాక్సిలరీ వెర్బ్ ఉంది, హ్యావ్ ఫామ్ ఉంది. సో వేర్ అనే మెయిన్ వెర్బ్తో మనకు అవసరం లేదు. హ్యావ్, ఐ హ్యావ్ టు వేర్ యూనిఫామ్ ఇన్ ద స్కూల్. హ్యావెంట్ ఐ అని రాయొచ్చు. వేర్ అనే ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డోంట్ ఐ అని రాయొచ్చు. ఫోర్త్ ఎగ్జాంపుల్, షీలా హ్యాస్ నాట్ రిటన్ ఎనీ నావెల్స్. ఇచ్చిన స్టేట్మెంట్ నెగటివ్ ఫామ్లో ఉంది. షీలా హ్యాస్ నాట్ రిటన్ ఎనీ నావెల్స్. హ్యాజ్ షీ పాజిటివ్ ఫామ్లో క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి. హ్యాస్ నాట్ ఉంది కాబట్టి హ్యాజ్ షీ. ఇవ్వబడిన వెర్బ్ ఫామ్ను ముందు తీసుకొని తర్వాత సబ్జెక్ట్ని ప్రొనౌన్గా రాసుకోవాలి. ఇక్కడ షీలా అని రాసినప్పుడు హ్యాస్ నాట్ షీలా అని పేరు నౌన్ ఫామ్ని రాయకూడదు, ప్రొనౌన్నే రాయాలి. క్వశ్చన్ ట్యాగ్లో ఖచ్చితంగా ప్రొనౌన్నే రాయాలి కానీ పేరుని రాయకూడదు. ఐ హ్యావ్ టు వేర్ యూనిఫామ్. నేను ఇక్కడ హ్యావ్ నాట్ అని రాయకూడదు. ఐ హ్యావ్ టు వేర్, నేను ఇక్కడ ధరించాలి అని ఇచ్చారు కాబట్టి డోంట్ ఐ. వేర్ అనేది ఏ ఫామ్లో ఉంది? V1 ఫామ్లో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఐ అనే ప్రొనౌన్కి డూని ఉపయోగించారు ఈ సెంటెన్స్లో. ఫిఫ్త్ వన్, కుబ్రా కాంట్ ప్లే ఫుట్బాల్ వెల్. కాంట్ ప్లే కెనాట్ వచ్చింది కాబట్టి కెన్ అనే వెర్బ్ని ఇక్కడ యాక్సిలరీ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ని ఉపయోగించి ట్యాగ్ రాస్తున్నారు. కెన్ షీ పేరుని రాయకుండా ప్రొనౌన్ షీని ఉపయోగించారు. కెన్ షీ. ఐ యామ్ ఫ్రమ్ మెర్షియన్. ఇక్కడ యామ్ నాట్ ఐ అని రాదు. ఇది పెక్యులర్గా గుర్తుపెట్టుకోవాలి. ఐ యామ్ ఉన్నప్పుడు యామ్కి క్వశ్చన్ ట్యాగ్లో ఆర్ ఉపయోగించాలి. ఐ యామ్ ఫ్రమ్ పాజిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి ఆర్ నాట్ ఐ, ఆరెంట్ ఐ నెగటివ్ ఫామ్లోనే క్వశ్చన్ ట్యాగ్ రాసాం. యామ్ వచ్చినప్పుడు యాక్సిలరీ వెర్బ్ యామ్ ఉపయోగించినప్పుడు సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్లో కంపల్సరీగా ఆర్ ఉపయోగిస్తాము. ఐ యామ్ ఫ్రమ్ మెర్షియన్ పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆరెంట్ ఐ నెగటివ్ ఫామ్లో క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. యామ్ వచ్చిందంటే స్టేట్మెంట్లో క్వశ్చన్ ట్యాగ్లో ఖచ్చితంగా ఆర్ ఉపయోగించాలి. ఐ యామ్ నాట్ ఫ్రమ్ మెర్షియన్. యామ్ ఐ. ఇక్కడ పాజిటివ్ ఫామ్లో ఉపయోగించేటప్పుడు యామే ఉపయోగిస్తాము. నెగటివ్ ఫామ్లో వచ్చేటప్పుడు మాత్రము యామ్ నాట్ ఐ ఉపయోగించకూడదు. ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన స్టేట్మెంట్లో ఐ యామ్ నాట్ ఉన్నిందనుకోండి, మీరు క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఫామ్లో రాస్తున్నారు. యామ్ ఐ ఉపయోగించవచ్చు. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్లో ఉండి మీరు నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు యామ్ నాట్ ఐ, యామెంట్ ఐ అనేది లేదు. యామ్ నాట్ ఐకి బదులు ఆర్ నాట్ ఐ వాడాలి. పాజిటివ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు యామ్ ఐ ఉపయోగించవచ్చు. నెగటివ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు యామ్ నాట్ ఐ రాయకూడదు, ఆర్ నాట్ ఐ. యామ్ నాట్ ఐ లేదు, ఆరెంట్ ఐ అనేది ఉపయోగించాలి. సిక్స్త్ది బాగా గుర్తుపెట్టుకోండి. ఐ యామ్ ఫ్రమ్ మెర్షియన్. యామ్ నాట్ ఐ రాయకూడదు, ఆరెంట్ ఐ అని రాయాలి. ఐ యామ్ నాట్ ఫ్రమ్ మెర్షియన్, యామ్ ఐ అని రాయొచ్చు. పాజిటివ్గా రాసేటప్పుడు యామ్ ఐ రాయొచ్చు. నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు యామ్ నాట్ ఐ అని రాయకూడదు, ఆరెంట్ ఐ అని రాయాలి. ఎయిత్ ఎగ్జాంపుల్, Dugu is going to read her English story book next weekend.
ఇక్కడ ఈ స్టేట్మెంట్లో అది ఎంత లెంగ్తీ స్టేట్మెంట్ అయినా మనం గమనించాల్సింది సబ్జెక్టు, యాక్సిలరీ వెర్బు, మెయిన్ వెర్బు. మిగతా స్టేట్మెంట్ మనకు అవసరం లేదు. డుగ్యూ ఈజ్ గోయింగ్ టు రీడ్. ఈజ్ అనే యాక్సిలరీ వెర్బ్ ఉంది కాబట్టి ఇంకా అది ఏ టెన్స్లో ఉంది మనకు అవసరం లేదు. పాజిటివ్ ఫామ్లో ఉందా, నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాస్తాము. అక్కడ అమ్మాయి పేరు ఇచ్చారు కాబట్టి ప్రొనౌన్ రాస్తాము. పేరు డుగ్యూ అని రాయకూడదు. డుగ్యూ ఈజ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో ఈజంట్ షీ నెగటివ్ ఫామ్ క్వశ్చన్ ట్యాగ్ రాసాం. యాక్సిలరీ వెర్బ్ ఉంది అనుకోండి, ఇక మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈజంట్ షీ రాసేసాం. దెర్ ఈజ్ ఏ టేప్ రికార్డర్ ఆన్ ద టేబుల్. ఈజ్ ఉంది కాబట్టి ఈజంట్ దేర్. సబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ ఉంటే ఇక నేరుగా అదే ప్రొనౌన్ రాసేస్తాము. నెగటివ్లో ఉంటే పాజిటివ్, పాజిటివ్లో ఉంటే నెగటివ్, ఆపోజిట్లో క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. దెర్ ఈజ్ ఏ టేప్ రికార్డర్ ఆన్ ద టేబుల్. ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ నాట్. క్వశ్చన్ ట్యాగ్లో ముందు వెర్బ్ వస్తుంది, తర్వాత ప్రొనౌన్ వస్తుంది. ఈజంట్ దేర్. నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ వర్క్ షీట్. యాక్సిలరీ వెర్బ్ ఈజ్ ఉంది కాబట్టి ఈజంట్. ఇక్కడ దిస్ బదులు ఇట్ వస్తుంది, ఇది. దిస్ ఈజ్ ఏ వర్క్ షీట్, ఈజంట్ ఇట్. దానికి రీజన్ చెప్తాను, నెక్స్ట్ వస్తుంది. ఎందుకు ఇట్ వచ్చింది అనేది నెక్స్ట్ చెప్తాను. దిస్ ఈజ్ ఏ వర్క్ షీట్, ఈజంట్ ఇట్. డోంట్ గివ్ మీ అడ్వైస్. ఇక్కడ ఎందుకు మారింది అంటే విల్ యూ అని ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు విల్ షెల్ వస్తుంది. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏంటి? ఆర్డర్స్, కమాండ్స్, అడ్వైసెస్ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో విల్ ఆర్ షెల్ని ఉపయోగిస్తాము. ఇంపరేటివ్ సెంటెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉన్నాయి కదా. ఆ ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే 3 రకాలు వస్తాయి. అడ్వైజ్లు, కమాండ్స్, తర్వాత ఆర్డర్స్. ఇవి వచ్చినప్పుడు సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్లో విల్ ఆర్ షెల్ వస్తుంది. డోంట్ గివ్ మీ అడ్వైస్. అక్కడ కమాండ్ చేస్తూ ఉన్నారు, నాకు నువ్వు సలహా ఇవ్వద్దు. కమాండ్ చేసేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో విల్ యూ. ఇక్కడ చూడండి, డోంట్ అనే నెగటివ్ ఫామ్ ఉంది కాబట్టి విల్ యూ అనే పాజిటివ్ ఫామ్లో క్వశ్చన్ ట్యాగ్ వాడాము. ఇంపరేటివ్ సెంటెన్సెస్ సెంటెన్స్లో ఉంటే అంటే కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్స్ కానీ ఉన్నప్పుడు, ఇంపరేటివ్ సెంటెన్సెస్ స్టేట్మెంట్లో ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో విల్ ఆర్ షెల్ వస్తుంది. డోంట్ గివ్ మీ అడ్వైస్ నెగటివ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఇంపరేటివ్ సెంటెన్స్ విల్ యూ అని పాజిటివ్ది ఇస్తున్నాము. గివ్ అన్ ఎగ్జాంపుల్ ప్లీజ్. ఇక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి గివ్ అన్ ఎగ్జాంపుల్ ప్లీజ్. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వాటిలో సబ్జెక్ట్ కానీ ఎవరు చెప్పారు అనేది ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, యాక్సిలరీ వెర్బ్ ఫామ్ ఉండదు. అందువల్లే మనం విల్ ఆర్ షెల్ ఉపయోగిస్తాము. గివ్ అన్ ఎగ్జాంపుల్ ప్లీజ్, ఎవరినో అడుగుతున్నామని తెలుస్తుంది కాబట్టి విల్ యూ, మీరు చెప్తారా, విల్ యూ అని క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది అక్కడ. సిట్ డౌన్, సిట్ డౌన్ అనేది కమాండ్ కాబట్టి విల్ యూ. ఇంపరేటివ్ సెంటెన్సెస్ వస్తే విల్ ఆర్ షెల్ని ఉపయోగించాలి. లెట్స్ గో టు పార్టీ. లెట్స్ గో టు పార్టీ ఇంపరేటివ్ సెంటెన్స్. షెల్ వి, పదండి పార్టీకి పోదాం, మనం పోదామా అన్నట్లు. లెట్స్ గో టు పార్టీ, షెల్ వి. లెట్స్ ప్లే ఏ గేమ్, షెల్ వి. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్కి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇక్కడ ఏం యాక్సిలరీ వెర్బ్ లేదు అని అనుకోకుండా విల్ ఆర్ షెల్ని ఉపయోగించాలి. సంబడీ ఈజ్ అట్ ద డోర్. ఎవరో ఉన్నట్టున్నారు డోర్ దగ్గర. సంబడీ ఈజ్ అట్ ద డోర్. ఇందాక చెప్పుకున్నాం సంబడీ, ఎవరిబడి ఉన్నప్పుడు అది ప్లూరల్ కింద వస్తుంది. ఆరంట్ దే, ఆరంట్ దే, ఈజంట్ దే అని రాదు అక్కడ. నోబడీ కాల్డ్ మీ ఎస్టర్డే. ఎస్టర్డే అన్నాం కాబట్టి అది పాస్ట్ టెన్సెన్స్ అయింది కాబట్టి నోబడీ కాల్డ్ మీ ఎస్టర్డే పాస్ట్ కాబట్టి డిడ్ దే అనేది వాడుతున్నాం. డిడ్ దే. ఎవ్రీథింగ్ వాజ్ డన్ టు సేవ్ ద రెయిన్ ఫారెస్ట్. ఎవ్రీథింగ్ వాజ్ డన్. ఇక్కడ వాస్ అనే యాక్సిలరీ వెర్బ్ ఉంది కాబట్టి వాజంట్ ఇట్. ఇందాక చెప్పుకున్నాం ఎవ్రీథింగ్ ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఇట్ వస్తుంది, ప్రొనౌన్గా ఇట్ వస్తుంది అని చెప్పుకున్నాం ముందు స్లైడ్లో. ఎవ్రీథింగ్ వాజ్ డన్ టు సేవ్ ద రెయిన్ ఫారెస్ట్. వాజంట్ ఇట్. సుల్తాన్ నెవర్ డ్రింక్స్ బేర్. సుల్తాన్ నెవర్ డ్రింక్స్. ఇక్కడ మీరు చూడండి నెవర్ వచ్చినప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాము, ఇక్కడ ఏముండాలి, డజంట్ షీ ఉండాలి, డస్ షీ కాదు. సుల్తాన్ నెవర్ డ్రింక్స్ బేర్. ఇక్కడ
డైరెక్ట్గా ఏ యాక్సిలరీ ఫామ్ ఈజ్ వాజ్ ఆర్ ఏమీ లేదు కాబట్టి మెయిన్ వెర్బ్ చూడాలి. డ్రింక్స్, మెయిన్ వెర్బ్ డ్రింక్స్ ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది. సుల్తాన్ నెవర్ డ్రింక్స్ బీర్. నెవర్ వచ్చింది కాబట్టి ఏం రాయాలి అక్కడ? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇందాక చెప్పాను నేను, నెవర్, రేర్లీ, సెల్డమ్ ఇలాంటివి వచ్చినప్పుడు స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది అనుకోకుండా క్వశ్చన్ ట్యాగ్ కూడా పాజిటివ్ ఫామ్లో రాయాలి అని చెప్పాను. కాబట్టి ఇక్కడ డజ్ షీ ఉండాలా, డజంట్ షీ ఉండాలా? నెవర్ వచ్చింది కాబట్టి స్టేట్మెంట్లో క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఫామ్లోనే ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమనుకుంటామో ఒకటే గుర్తుపెట్టుకుంటాం. క్వశ్చన్ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి, స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. అక్కడక్కడ రూల్ మారుతుంది. ఇచ్చిన స్టేట్మెంట్లో నెవరు, సెల్డము, రేర్లీ ఈ పదాలు ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ కూడా పాజిటివ్ ఫామ్లోనే ఉండాలి అని ఇందాక ముందు చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి, సుల్తాన్ నెవర్ డ్రింక్స్ బీర్. నెవర్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఫామ్లో రాయాలి. ఇక్కడ ఈజ్, వాజ్, ఆర్ ఏమి యాక్సిలరీ వెర్బ్, మోడల్ వెర్బ్ లేదు కాబట్టి వెర్బ్ను గమనిస్తే అది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. డ్రింక్స్ అనే ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇక్కడ షీ, హీ, షీ ఇట్ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి డజ్ షీ. పోనీ ఇంకా గుర్తుగా పెట్టుకోవాలంటే మేము గుర్తుపెట్టుకోలేము అంటే వెర్బ్లో ఎస్ వచ్చింది కాబట్టి డస్ వాడాలి. అట్లా అని గుర్తుపెట్టుకోండి. వెర్బ్లో డస్ ఫామ్ ఉంది, ఇక్కడ థర్డ్ పర్సన్ ఉంది కాబట్టి డస్ అని, వెర్బ్లో ఎస్ ఫామ్ ఉంది కాబట్టి డస్ అనే డూ ఫామ్ వెర్బ్ని వాడుతున్నాము. సుల్తాన్కు బదులు షీ అనే ప్రొనౌన్ని ఉపయోగిస్తున్నాము. నెవర్ ఉంది కాబట్టి సెంటెన్స్లో స్టేట్మెంట్లో నెవర్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ని పాజిటివ్ ఫామ్లోనే రాయాలి. సుల్తాన్ నెవర్ డ్రింక్స్ బీర్, డస్ షీ. క్వశ్చన్ ట్యాగ్ కూడా పాజిటివ్ ఫామ్లోనే ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మై మదర్ రేర్లీ గోస్ అవుట్ విత్ హర్ ఫ్రెండ్స్. మై మదర్ రేర్లీ గోస్. మనం సెంటెన్స్ చదవగానే ముందుగా చూడాల్సింది సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏముంది. ఈ సెంటెన్స్లో యాక్సిలరీ వెర్బ్ లేదు కాబట్టి మెయిన్ వెర్బ్ చూస్తున్నాం. మెయిన్ వెర్బ్ ఏముంది? గోస్. మెయిన్ వెర్బ్లో ఎస్ ఫామ్ ఉంటే మీరు ఆటోమేటిక్గా క్వశ్చన్ ట్యాగ్లో డస్ తీసుకుంటారు. మై మదర్ అంటే షీ, ప్రొనౌన్, మదర్కి ప్రొనౌన్ షీ కాబట్టి గోస్. సబ్జెక్ట్లో వెర్బ్ ఫామ్లో ఎస్ ఉంది కాబట్టి డస్ షీ. రేర్ అనేది ఇక్కడ మీరు గమనించారు, రేర్ అనేది ఉంది కాబట్టి సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఫామ్లోనే ఉండాలి. మై మదర్ రేర్లీ గోస్. వెర్బ్లో ఎస్ ఫామ్ ఉంది కాబట్టి డస్. సెంటెన్స్లో రేర్లీ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఫామ్లోనే ఉండాలి, నాట్ పెట్టకూడదు. డస్. మై మదర్కి ప్రొనౌన్ షీ. మై మదర్ రేర్లీ గోస్ అవుట్ విత్ హర్ ఫ్రెండ్స్. డస్ షీ అనేది క్వశ్చన్ ట్యాగ్గా వస్తుంది. నెక్స్ట్, హులియా హ్యాస్ నెవర్ బీన్ టు ప్యారిస్. హ్యాస్ అనే యాక్సిలరీ వెర్బ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా దాంతోనే క్వశ్చన్ ట్యాగ్ వేస్తాము. నెవర్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ కూడా పాజిటివ్ ఫామ్లో ఉండాలి. హులియాకి బదులు ప్రొనౌన్ షీ వాడుతున్నాము కాబట్టి ఇక్కడ హ్యాజ్ షీ క్వశ్చన్ ట్యాగ్ అయింది. నెక్స్ట్, మై ఫ్రెండ్ సెల్డమ్ హ్యాస్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ సంబడి. సెల్డమ్ అని వాడారు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ కూడా పాజిటివ్ ఫామ్లో ఉండాలి. చూడండి, 4 రకాల ఎగ్జాంపుల్స్ వచ్చేసాయి ఇక్కడ. 20th పాయింట్ నెవర్ అనేది ఉంది స్టేట్మెంట్లో కాబట్టి క్వశ్చన్ ఇక్కడ 20, 21, 22, 23 ఈ 4 సెంటెన్సెస్లో నెవరు, రేర్లీ, సెల్డమ్ అనేవి వచ్చాయి కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ని మనం పాజిటివ్ ఫామ్లోనే రాస్తున్నాము. కాబట్టి అక్కడ ఏమి యాక్సిలరీ వెర్బ్ ఉంటే దాంతోనే రాస్తున్నాము. 22 పాయింట్లో చూడండి, హులియా హ్యాజ్ అనే యాక్సిలరీ వెర్బ్ ఉంది కాబట్టి ట్యాగ్లో హ్యాజ్ షీ అని ఉపయోగించాం. ఒకవేళ ఏ యాక్సిలరీ మోడల్ వెర్బ్ లేకపోతే ఇవ్వబడినటువంటి వెర్బ్ ఏ ఫామ్లో ఉందో చూసుకొని దాంతో క్వశ్చన్ ట్యాగ్ రాస్తాము. 20th, సుల్తాన్ నెవర్ డ్రింక్స్ అన్నాము కాబట్టి డస్ ఉపయోగించాము. 23 చూడండి, మై ఫ్రెండ్ సెల్డమ్ హ్యాస్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ సంబడి. సెల్డమ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఫామ్లోనే ఉండాలి. హ్యాస్ అన్ ఆర్గ్యుమెంట్ కాబట్టి షీ, మై ఫ్రెండ్కి బదులు ప్రొనౌన్ షీ వాడాము. హ్యాస్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ సంబడి ఆమెకు ఎప్పుడు ఉండదు కాబట్టి ఎప్పుడు వాదన చేయదు అని అర్థం వచ్చింది కాబట్టి డస్ షీ చేస్తుందా, డస్ అనేది ఉపయోగించాము. హ్యాజ్ షీ అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఎందుకు హ్యాజ్ షీ రాయకూడదు అంటే డైరెక్ట్ వెర్బ్ ఏం లేదు కాబట్టి డస్ తీసుకున్నారు. ఇక్కడ హ్యాజ్ షీ అని కూడా రాయొచ్చు. మళ్ళీ ఒకసారి రీక్యాప్ తీసుకుందాం.
సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే ఎలా నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి? బీ ఫామ్ వెబ్ ఉంటే ఐ యామ్ రైట్, అరంట్ ఐ, యామంట్ ఐ రాదు. కాజోల్స్ ఫ్రమ్ ఇండియా, కాజోల్ ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఇజంట్ షీ. అక్కడ ఉన్న యాక్సిలరీ వెర్బ్తోనే క్వశ్చన్ ట్యాగ్ రాసేస్తాం. కాజోల్ ఈజ్ అనే యాక్సిలరీ వెర్బ్ ఉంది కాబట్టి ఈజ్కి నెగటివ్ ఫామ్ నాట్ తగిలించి కాజోల్కి బదులు ప్రొనౌన్ షీ రాసేసాం. కాజోల్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియా, ఇజంట్ షీ. యు ఆర్ దేర్, యు వర్ దేర్, వరంట్ యూ, ఆరంట్ యూ. సింపుల్ ప్రజెంట్, యూ లైక్ మ్యూజిక్. ఇక్కడ ఏం యాక్సిలరీ వెర్బ్ లేదు. యూ లైక్ మ్యూజిక్, లైక్డ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డోంట్ యూ. ప్రజెంట్లో ఉంటే డూ వాడాము, పాస్ట్లో లైక్డ్ ఉంటే డిడ్ వాడేవాళ్ళం. ప్యాటీ లవ్స్ రీడింగ్. వెర్బ్లో ఎస్ ఫామ్ ఉంటే డైరెక్ట్గా డస్ యూస్ చేస్తాము. వెర్బ్లో ఎస్ ఫామ్ ఎప్పుడు వస్తుంది? సెకండ్ పర్సన్ ఉంటేనే ఎస్ ఫామ్ వస్తుంది. కాబట్టి ప్యాటీ లవ్స్ మ్యూజిక్, డజంట్ షీ. సింపుల్ పాస్ట్ ఉంటే డయానా టాక్డ్ టు యూ, టాక్డ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ంట్ షీ. జో వెంట్ టు బాల్, వెంట్ టు బాలి, డిడ్ంట్ హీ. పాస్ట్ టెన్స్లో ఉంటే డైరెక్ట్గా డిడ్ యూజ్ చేస్తాం. మనకు పర్సన్తో పని లేదు, ఏ పర్సన్ ఉంది అక్కడ అవసరం లేదు. సెకండ్ పర్సనా ఫస్ట్ పర్సనా అని అవసరం లేదు, డిడ్ యూజ్ చేస్తాం వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు. ఇట్ ఈజ్ రైనింగ్, ఇజంట్ ఇట్. ద గర్ల్స్ ఆర్ డాన్సింగ్, అరంట్ దే. ద గర్ల్స్ ప్లూరల్లో ఉంది, ఒక్క సింగిల్ గర్ల్ లేదు షీ ఉపయోగించడానికి, ప్లూరల్లో ఉంది కాబట్టి హీ షీ ఇట్కి ప్లూరల్ ఏంటి? దే. కాబట్టి ఇక్కడ ఆరంట్ దే అని ఉపయోగించాం. సబ్జెక్ట్ కూడా గమనించుకోవాలి, సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా. సింగులర్లో ఉంటే షీ అయ్యిండేది, ప్లూరల్లో గర్ల్స్ ఉన్నారు కాబట్టి దే అయ్యారు, ఆరంట్ దే. అది కూడా గమనించుకోవాలి. సబ్జెక్ట్ సింగులర్ ఫామ్లో ఉందా ప్లూరల్ ఫామ్లో ఉందా దాన్ని బట్టి క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్ వస్తుంది. నెక్స్ట్, జిమ్మీ షుడ్ లీవ్ సూన్, షుడెంట్ హీ. షుడ్ ఉంది కాబట్టి దానికి నాట్ ఫామ్ నెగటివ్ ఫామ్ తీసుకున్నాం, షుడెంట్ హీ. అక్కడ యాక్సిలరీ వెర్బ్ ఆర్ మోడల్ వెర్బ్ ఉంటే మనం వేరే వెర్బ్కి డూ డస్ డిడ్కి సెర్చ్ చేయక్కర్లేదు, అక్కడ ఉన్న యాక్సిలరీ వెర్బ్నే ఉపయోగిస్తాము క్వశ్చన్ ట్యాగ్లో. ఒకవేళ యాక్సిలరీ వెర్బ్ లేకపోతే మెయిన్ వెర్బ్ ఉంటేనే మనము డూ డస్ డిడ్ తీసుకుంటాము. నెక్స్ట్ వన్, దెర్ ఈజ్ చైర్ ఇన్ యువర్ రూమ్, ఇజంట్ దేర్. ఇక్కడ ఈజంట్ ఇట్ ఎందుకు రాయలేదు అంటే ప్లేస్ ఇంపార్టెంట్, అక్కడ ప్లేస్ ఇంపార్టెంట్, చైర్ ఇంపార్టెంట్ కాదు. అక్కడ లేదా అని అడుగుతాం తెలుగులో, అందుకని ఈజంట్ దేర్ అన్నాం, ఈజంట్ ఇట్ అనలేదు. అక్కడ దెర్ ఈజ్ చైర్ ఇన్ యువర్ రూమ్, అక్కడ ప్లేస్ ఇంపార్టెంట్ కాబట్టి ఈజంట్ ఇట్ అనకుండా ఈజంట్ దేర్ అక్కడ లేదా అని అడుగుతున్నాం. అక్కడ చైర్కి ఇంపార్టెంట్ ఇవ్వలేదు, ప్లేస్కి ఇంపార్టెంట్ ఉంటుంది, అందువల్ల ఈజంట్ ఇట్ అనకుండా ఈజంట్ దేర్ అని క్వశ్చన్ ట్యాగ్లో వచ్చింది. దెర్ ఈజ్ 2 boys here, aren't there. నెక్స్ట్, సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. ఆ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి. ఐ ఆమ్ నాట్ రాంగ్, యామ్ ఐ. యాన్ ఈజంట్ ఫ్రమ్ ఇండియా, ఈజ్ షీ. నెగటివ్ ఫామ్లో సెంటెన్స్ ఉంటే ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్ రావాలి? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. యు ఆర్ నాట్ దేర్, వర్ యూ. దే డోంట్ ప్లే టెన్నిస్, do they. Tom does not know, does he. The boys didn't swim, did they. Boys ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ హీ రాకుండా దే వస్తుంది. The children did not cry, did they. Children CHILDRAN ఉంటే సింగులర్, CHILDREN ఉంటే ప్లూరల్. చిల్డ్రన్లో ఏ ఉంటే సింగులర్, ఈ ఉంటే ప్లూరల్. కాబట్టి ద చిల్డ్రన్ ఇక్కడ ఈ ఉంది కాబట్టి అది ప్లూరల్ అయింది, డిడ్ దే అయింది. ఏ ఉంటే మళ్ళీ డిడ్ హీ డిడ్ షీ డిడ్ ఇట్ అవుతుంది, ప్లూరల్. ఏ ఉంటే చిల్డ్రన్ సింగులర్, ఈ ఉంటే ప్లూరల్. కాబట్టి ఇక్కడ చిల్డ్రన్ ఈ ఉంది కాబట్టి ప్లూరల్, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో డిడ్ దే వచ్చింది. నెక్స్ట్, యుడా ఈజ్ నాట్ స్టడీయింగ్, ఇజంట్ హీ. ది డాగ్స్ ఆర్ నాట్ స్లీపింగ్, ఆర్ దే. ఇక్కడ చూడండి మిస్టేక్ వచ్చింది. యుడా ఈజ్ నాట్ స్టడీయింగ్, ఈజ్ హీ రావాలి, అక్కడ ఇజంట్ హీ కాదు ఈజ్ హీ రావాలి, ప్రింట్ మిస్టేక్ ఉంది అక్కడ. లైలా షుడ్ నాట్ బీ యాంగ్రీ, షుడ్ షీ. శక్తి షుడెంట్ సాడ్, షుడ్ హీ. దే ఆరెంట్ ఎనీ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్,
ఆర్ దేర్. స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. బేసిక్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్. సెంటెన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి ఇన్ సేమ్ టెన్స్. ఒకే టెన్స్లో, ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా ఒకే టెన్స్లో ఉండాలి. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నెగటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి పాజిటివ్. స్టేట్మెంట్కి ఆపోజిట్గా క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి. If the statement is positive, the question tag must be negative. If the statement is negative, the question tag must be positive. Opposite lo undali. Always use pronoun in question tag. Question tag lo noun vaadakodadu, pronoun ne upayoginchali. Always use contracted form in negative question tag. Contracted form ante negative question tag lo vaadetappudu యామంటై ఆర్ ఐ వాడాలి, యామంటై వాడకూడదు. అలాంటివి కాంట్రాక్టెడ్ ఫామే వాడాలి. ఎగ్జాంపుల్స్. ఆస్కింగ్ అగ్రిమెంట్ అడిగేటప్పుడు, అవతల వాళ్ళ యాక్సెప్టెన్స్ అడిగేటప్పుడు ఎలా ఉంటాయి క్వశ్చన్ ట్యాగ్స్? అషనా ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఇజంట్ షీ? అవునా కాదా? అగ్రిమెంట్ అడుగుతున్నాం అవతల వాళ్ళని. అషనా ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఈ సెంటెన్స్లో ఈజ్ అనే యాక్సిలరీ వెర్బ్ ఉంది కాబట్టి ఈజ్ నాట్ ఉపయోగించి సబ్జెక్ట్లో ఉండే నౌన్ ఫామ్కి ప్రొనౌన్ని ఉపయోగించాము. ఇజంట్ షీ? దే డు నాట్ రెస్పెక్ట్ అస్. డు నాట్ అనే ఉంది కాబట్టి డూ దే? ఏం లేదు, అక్కడ ఉన్న యాక్సిలరీ వెర్బ్ని ఉపయోగిస్తాము, అక్కడ ఉన్న సబ్జెక్ట్కి నౌన్ ఫామ్కి ప్రొనౌన్ని ఉపయోగిస్తాము. పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్లో రాస్తాము. ఇది అగ్రిమెంట్ అడిగేటప్పుడు. క్వశ్చన్గా మేక్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? యూ డోంట్ రియలీ లవ్ మీ, డూ యూ? నువ్వు నిజంగా నన్ను ఇష్టపడట్లేదా? ఇష్టపడుతున్నావా? డూ యూ అని అడుగుతాం. యూ హ్యావెంట్ సీన్ అషరా నువ్వు చూడలేదా? చూసావా? హ్యావ్ యూ? క్వశ్చన్గా అడిగేటప్పుడు ఇలాగా క్వశ్చన్ ట్యాగ్ తయారు చేస్తాం. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ గో స్విమ్మింగ్ ఎవ్రీ డే. ఇక్కడ ఏం యాక్సిలరీ ఫామ్ లేదు, డైరెక్ట్గా గో ఉంది కాబట్టి డోంట్ యూ. షీ వెంట్ షాపింగ్ ఎస్టర్డే. వెంట్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడెంట్ షీ. ఇట్ ఈస్ బ్యూటిఫుల్, ఇజంట్ ఇట్? సబ్జెక్ట్లో ఏ యాక్సిలరీ వెర్బ్ ఉంటుందో లేదా మెయిన్ వెర్బ్ ఉంటుందో దాన్ని బట్టి మనం వెర్బ్ ఫామ్తో క్వశ్చన్ ట్యాగ్ స్టార్ట్ చేస్తాము. అక్కడ ఉన్న సబ్జెక్ట్కి నౌన్ ఫామ్కి అనుగుణంగా ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. కామా, క్వశ్చన్ మార్క్ కంపల్సరీ. యూ హ్యావెంట్ డన్ యువర్ హోంవర్క్. హ్యావ్ యూ? దే ఆర్ డూయింగ్ ఎ టెస్ట్. అరంట్ దే? ద మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 6 PM. స్టార్ట్స్ వెర్బ్లో ఎస్ ఫామ్ ఉంది కాబట్టి డజంట్, డస్ ఉపయోగించాం. డజంట్ ఇట్? చూడండి, ఇక్కడ ఉన్న సెంటెన్స్ అన్నింటిలో కూడా సెంటెన్స్లో నెగటివ్ ఫామ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంది. సెంటెన్స్ నెగటివ్ ఫామ్లో పాజిటివ్ ఫామ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ ఫామ్లో ఉంది. ఆపోజిట్గా ఉపయోగిస్తూ ఉన్నాము. ఎక్సెప్షన్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్సెప్షన్స్ ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఇర్రెగ్యులర్ క్వశ్చన్ ట్యాగ్స్ ఎక్కడ వస్తాయి? ఐ ఆమ్ లక్కీ టు బీ అలైవ్. అమ్మా నేను బతికాను, నేను అదృష్టవంతురాలి. ఐ ఆమ్ అన్నప్పుడు యామ్ నాట్ ఐ రాదు, ఆరంట్ ఐ వాడాలి. ఇక్కడ ఇర్రెగ్యులర్ క్వశ్చన్ ట్యాగ్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఐ ఆమ్ నాట్, యామంట్ ఐ రాదు, ఆర్ నాట్ ఐ వస్తుంది, ఆరంట్ ఐ. ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ యూ. ఎవ్రీ వన్ అన్నప్పుడు ప్లూరల్లో తీసుకోవాల్సి ఉంటుంది, ఈజెంట్ అని రాదు, ఆర్ నాట్ దే. ఎవ్రీ వన్ అన్నప్పుడు ప్లూరల్లో, ప్రతి ఒక్కరు అని ప్లూరల్లో తీసుకుంటాం సబ్జెక్ట్ని అక్కడ. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో ఆర్ నాట్ దే అని వస్తుంది. ఇక్కడ ఉన్న యాక్సిలరీ వెర్బ్ ఈజ్ నాట్ అని రాదు. లెట్స్ హైక్ ఇన్ ద మౌంటైన్స్. ఇందాక చెప్పాను కదా, ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు షెల్ ఆర్ విల్ ఉపయోగిస్తాము. లెట్స్ హైక్ ఇన్ ద మౌంటైన్స్ అనే ఈ ఇంపరేటివ్ సెంటెన్స్కి షెల్ ఉపయోగిస్తున్నాము. పదండి మౌంటైన్ పైకి వెళ్దాం, మౌంటైన్ పైకి ఎక్కుదాం, మనం వెళ్ళగలమా? షెల్ వి అనే అర్థంతో వస్తుంది ఇక్కడ. డోంట్ ఫర్గెట్ టు లెట్ మీ నో. నన్ను తెలుసుకోనివ్వకుండా మర్చిపోవద్దు అనే ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంది కాబట్టి విల్ యూ? బీ కేర్ఫుల్, కమాండ్ చేస్తున్నాం. వోంట్ యూ? దిస్ ఆర్ దట్ ఈజ్ సో డేంజరస్, ఇజంట్ ఇట్? దిస్ ఆర్ దట్ వచ్చింది కదా, ఇజంట్ దిస్, ఇజంట్ దట్ రావాలి అక్కడ. కానీ ఇర్రెగ్యులర్ ఫామ్ ఇజంట్ ఇట్ వస్తుంది, అది అనే అర్థం వస్తుంది కాబట్టి అక్కడ ఇట్ ఉపయోగిస్తాము. అది సింగులర్ ఫామ్లో అర్థం వస్తుంది కాబట్టి ఆ సబ్జెక్ట్కి ఇట్ ఉపయోగిస్తాము క్వశ్చన్ ట్యాగ్లో. దీస్ ఆర్ దోస్ ఆర్ బ్రేవ్ మెన్, అరంట్ దే? అక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ వాడుతున్నాము, అరంట్ దే.
ఈ ఎక్సెప్షన్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. యామ్, అరెంట్ ఐ, ఐఎమ్ నాట్, యామ్ ఐ. యామ్ ఐ వాడతాం కానీ యామ్ నాట్ ఐ అనేది వాడము. డోంట్, విల్ యూ, లెట్స్, షెల్ వి. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఎగ్జాంపుల్స్ చూడండి వీటికి. ఐ ఆమ్ డూయింగ్ ద రైట్ ఎక్సర్సైజ్, అరెంట్ ఐ, యామ్ నాట్ ఐ కాదు, అరెంట్ ఐ. ఐ ఆమ్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్, యామ్ ఐ. పాజిటివ్ ఫామ్లో అయితే యామ్ వస్తుంది, నెగటివ్ ఫామ్లో అయితే యామ్ రాదు. డోంట్ మేక్ ఎనీ నాయిస్. డోంట్ వచ్చినప్పుడు ఏం వాడాలని చూసాం పైన, విల్ యూ, విల్ యూ. లెట్స్ గో టు ఫ్రాన్స్, షెల్ వి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యామ్ ఐ వస్తుంది, యామ్ నాట్ ఐ రాదు, ఆరెంట్ ఐ అని వాడాలి. డోంట్కి క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ, విల్ వాడాలి. లెట్స్కి క్వశ్చన్ ట్యాగ్ షెల్ అని వాడాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఏ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఏ షార్ట్ క్వశ్చన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. ఇచ్చిన స్టేట్మెంట్ చివరిలో కన్ఫర్మేషన్కి ఒక షార్ట్ క్వశ్చన్గా వాడతాము క్వశ్చన్ ట్యాగ్ని. ఇచ్చిన స్టేట్మెంట్ పక్కన కామా పెట్టి క్వశ్చన్ ట్యాగ్ రాస్తాము. క్వశ్చన్ ట్యాగ్ చివరిలో క్వశ్చన్ మార్క్ కంపల్సరీగా పెట్టాలి. హీ వోన్ ద ప్రైజ్ స్టేట్మెంట్. ఇక్కడ పాస్ట్ టెన్స్లో మెయిన్ వెర్బ్ ఉంది కాబట్టి ఓన్ అని డిడ్ అనే క్వశ్చన్ ట్యాగ్ వాడుతున్నాము. డిడ్ అనే యాక్సిలరీ డూ ఫామ్ వెర్బ్ వాడుతున్నాము పాస్ట్ టెన్స్లో. డిడింట్ హీ, అక్కడ ఇచ్చిన ప్రొనౌన్ని మళ్ళీ మనం ఇక్కడ ఉపయోగించాము కాబట్టి డిడింట్ హీ అనేది క్వశ్చన్ ట్యాగ్. వీ యూజ్ ఏ క్వశ్చన్ ట్యాగ్స్ వెన్ వీ వాంట్ టు చెక్ ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్. ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కాదా అన్నప్పుడు మనము క్వశ్చన్ ట్యాగ్ని ఉపయోగిస్తాము. యూజ్ క్వశ్చన్ ట్యాగ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. హీ డస్ నాట్ విన్ ద ప్రైజ్, డస్ హీ. డస్ హీ అనేది క్వశ్చన్ ట్యాగ్. ప్రజెంట్ ఫామ్లో స్టేట్మెంట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఫామ్లో ఉంటుంది. స్టేట్మెంట్ నెగిటివ్ ఫామ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఫామ్లో ఉంటుంది. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూడండి. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉంటే ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ పాజిటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ నెగిటివ్. యూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్, హ్యావెంట్ యూ. Positive question tag. If the sentence is negative, the question tag is positive. You haven't seen that film, have you? If the sentence contains a negative word, never, hardly, the question tag is positive. Never, అవన్నీ నెవర్ కానీ కొన్ని సెల్డమ్, రేర్లీ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ కూడా పాజిటివ్ ఫామ్లో ఉండాలి. ఇందాక చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ విషయం. అండ్ నెవర్ గోస్ ఎనీవేర్, డస్ షీ. Question tags consists of auxiliary verb plus pronoun. Auxiliary verb is, was వచ్చింది, pronounని వాడతాము. I shouldn't laugh, should I? Sarah was winning, wasn't she? Wasn't Sarah అని నేమ్ రాయకూడదు, pronounని ఉపయోగించాలి. We use the auxiliary verb that is used in the previous sentence. If there is no auxiliary verb, so use do, does in present tense, did in past tense. You live near here, don't you? You turned left, didn't you? The pronoun refers to the subject of the previous sentence. ఇవ్వబడినటువంటి సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని ప్రొనౌన్ని ఇండికేట్ చేస్తుంది. సో లెట్స్ ప్రాక్టీస్ సమ్ క్వశ్చన్ ట్యాగ్స్. అఫర్మేటివ్ సెంటెన్స్ ప్లస్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే పాజిటివ్ సెంటెన్స్కి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్. సమ్ ఎగ్జాంపుల్ టు బీ ఉన్నాయి. హన్నా మోంటెనా ఈజ్ వెరీ ఫేమస్, ఈజంట్ షీ? దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఎట్ ద కన్సర్ట్, ఆరెంట్ దే? యూ హ్యావ్ గాట్ ఎ న్యూ గిటార్, హ్యావెంట్ యూ? దే కెన్ ప్లే ద పియానో, కాంట్ దే? యూ వాచ్ హర్ షో, డోంట్ యూ? ఇక్కడ స్టేట్మెంట్స్ అన్నీ పాజిటివ్ ఫామ్లో ఉన్నాయి, క్వశ్చన్ ట్యాగ్స్ అన్నీ నెగటివ్ ఫామ్లో ఉన్నాయి. ఇప్పుడు నెగటివ్ ఫామ్లో ఉన్న స్టేట్మెంట్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ చూద్దాం. జాక్సన్ ఈజంట్ ఏ గుడ్ స్టూడెంట్, ఈజ్ హీ? దెర్ ఈజంట్ ఎనీ ఫేమస్ పర్సన్ ఇన్ యువర్ క్లాస్, ఈజ్ దేర్? షీ హ్యాజంట్ గాట్ మెనీ CDs, హ్యాజ్ షీ? దే కాంట్ డాన్స్, కెన్ దే? యువర్ సిస్టర్ డజంట్ సింగ్ వెరీ వెల్, డస్ షీ? సమ్ పాజిటివ్ సెంటెన్స్కి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ చూసాము, సమ్ నెగటివ్ సెంటెన్స్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ చూసాము. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. యు ఆర్ వెరీ యాక్టివ్. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఆర్ అనే యాక్సిలరీ వెర్బ్ పాజిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఏముండాలి? ఆరెంట్ యూ?
ఏం లేదు, ఇచ్చిన యాక్సిలరీ వెర్బ్కి నెగటివ్ ఫార్మా పాజిటివ్ ఫార్మా చూసుకోవడం, అక్కడ ఉన్న సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ని మళ్ళీ ప్రొనౌన్గా యూజ్ చేయడం. అరెంట్ యూ? వీ హ్యావ్ గాట్ ఎ న్యూ CD. వీ హ్యావ్ గాట్. హ్యావెంట్ వీ? యూ కాంట్ స్విమ్. కెన్ యూ? ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. ఇట్ ఈజంట్ ఎక్స్పెన్సివ్. ఈజ్ ఇట్? He is Portuguese. Isn't he? You live in London. You live in London. ఇక్కడ ఏ యాక్సిలరీ ఫామ్ మోడల్ వెర్బ్ లేదు కాబట్టి డైరెక్ట్గా మెయిన్ వెర్బ్ ఉంది కాబట్టి అది ఏ టెన్స్లో ఉంది? లీవ్, ప్రజెంట్ టెన్స్లో ఉంది. లీవ్డ్ అనే పాస్ట్ టెన్స్లో లేదు, ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఏ యాక్సిలరీ వెర్బ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి? డూ, డస్, డిడ్ తీసుకోవాలి. యూ లీవ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, పర్సన్ థర్డ్ పర్సన్ యూ ఉంది కాబట్టి మనం అక్కడ డూ తీసుకుంటాము. సెంటెన్స్ పాజిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఫామ్లో రావాలి. కాబట్టి డోంట్ యూ. ఐఎమ్ నాట్ వెరీ ఓల్డ్. ఐఎమ్ ఐ. దే గెట్ అప్ ఎర్లీ. దే గెట్ అప్ ఎర్లీ ఏ యాక్సిలరీ వర్బ్ లేదు, గెట్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డూ వాడాము. డోంట్ దే. దే గెట్ అప్ ఎర్లీ. డోంట్ దే. అండ్ ప్లేస్ టెన్నిస్ ఇక్కడ కూడా యాక్సిలరీ వెర్బ్ లేదు కాబట్టి మెయిన్ వెర్బ్ ప్లేస్ ఎస్ ఫామ్ కలిగి ఉంది కాబట్టి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ యాన్ షీ ఉంది కాబట్టి డస్ ఉపయోగిస్తున్నాము క్వశ్చన్ ట్యాగ్లో. యాన్ ప్లేస్ టెన్నిస్. డజంట్ షీ? యూ డోంట్ ప్లే ఫుట్బాల్. యూ డోంట్ ప్లే ఫుట్బాల్ చాలా ఈజీ. అక్కడ డోంట్ నెగటివ్ ఫామ్లో ఉంది కాబట్టి డూ అనే పాజిటివ్ ఫామ్ తీసుకొని అక్కడ ఉన్న ప్రొనౌన్ యూ యూజ్ చేస్తాం. డూ యూ? డూ యూ? ఐ ఆమ్ హ్యాపీ. ఆరెంట్ ఐ? ఇక్కడ ఐఎమ్ నాట్ ఐ అని రాయకూడదు కాబట్టి ఆరెంట్ ఐ. ఐ ఆమ్ హ్యాపీ. ఆరెంట్ ఐ? పీటర్ కెన్ డాన్స్. కాంట్ హీ? సో ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ ఫ్రెష్ బిగినింగ్. ప్రతిరోజు ప్రతి కొత్త దాన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే మనము యాక్టివ్గా నేర్చుకోగలుగుతాము. కాబట్టి ప్రతిదీ ఏదైనా కూడా ఫ్రెష్గా నేర్చుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోండి అంటూ ఉంటారు. రాత్రంతా నిద్రపోయాక మెదడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా తెల్లవారు గట్ట లేచి చదివితే మనం చదివిందని బాగా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ప్రతి దాన్ని ఫ్రెష్గా బిగిన్ చేయాలి, సంతోషంగా నేర్చుకోవాలి. అప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకుని నేర్చుకోగలుగుతాం. ఎవరి మూమెంట్ ఈజ్ ఎ ఫ్రెష్ బిగినింగ్. ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, ఎప్పుడు విరబూసిన పువ్వులాగా ఫ్రెష్గా ఉంటే మన థాట్స్ ఫ్రెష్గా ఉంటే మన మూడ్ ఫ్రెష్గా ఉంటే మనం యాక్టివ్గా నేర్చుకోగలుగుతాము. ఇన్హేల్ కరేజ్, ఎక్స్హేల్ ఫియర్. కాబట్టి ధైర్యాన్ని పీల్చండి, ఊపిరిగా ధైర్యాన్ని పీల్చండి, భయాన్ని వదిలేయండి. ఎప్పుడు భయం వదిలేస్తారో అప్పుడు బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. భయం అనేది చాలా పెద్ద ఎనిమి, ఏది గుర్తుండదు. ఏమో ఇది మనకు గుర్తుంటుందా అని భయపడ్డామంటే అన్నీ మర్చిపోతాం. కాబట్టి కరేజ్ ధైర్యాన్ని ఇన్హేల్ చేయండి, భయాన్ని ఎక్స్హేల్ చేయండి. భయాన్ని వదిలిపెట్టేయండి, ధైర్యంగా ఉండండి, బాగా చదువుకోండి, బాగా నేర్చుకోండి. So let's go to improve your communication skills. Wish you all the best. Bye bye.